నేను బల్ల గుద్దైతే చెప్తున్నాను, రాసి పెట్టుకోండి ఖచ్చితంగా. అయ్యే బాబు మీకైతే దండం రా బాబు. 14 రీల్స్ వల్ల అయితే ఈరోజు కంపెనీ వాళ్ళ కాళ్ళ మీద పడైతే దండం పెట్టాలి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు హ్యాష్‌ట్యాగ్ మూవీ స్టోర్. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా మీరైతే ఒక లైక్ అయితే కొట్టాలన్నమాట. ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది అనమాట. అసలు ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్టయితే అఖండ 2 నుంచి నేను ఈవినింగ్ అయితే ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. రిలీజింగ్ టీజర్ అంట. అసలు నిజంగా నిన్నైతే కొంచెం బిజీగా ఉండి చూడలేదు. ఈ రోజు చూసిన వెంటనే నెక్స్ట్ సెకండ్ వీడియో చేయాలనిపించింది. నిజంగా మేకర్స్కి అయితే దండం పెట్టాలన్నమాట. మామూలుగా లేదు టీజర్ అయితే. అసలు ఏంటి బాబు అది 14 రీల్స్ వల్ల అయితే ఈరోజు కంపెనీ వాళ్ళ కాళ్ళ మీద పడైతే దండం పెట్టాలి. ఎందుకంటే నిజంగా ఈ అఖండ 2 డిసెంబర్ 5th వచ్చినా సరే ఇంత హైప్ అయితే ఉండదన్నమాట. నిజంగా అప్పుడు నేను డిసెంబర్ 4th నేను టికెట్లు బుక్ చేయడానికి బుక్ మై షో ఓపెన్ చేస్తే అప్పుడు ఆ లైక్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా? 2,50,000 ఎన్నో లైక్స్ అయితే ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడే ఉన్నాయి, ఒకసారి మీరైతే వెళ్ళి చూడండి అనమాట. నేను చాలా హైప్ అయితే వచ్చేసింది అనమాట. ఆ కేసు నడిచిన ఈ 1 వీక్ అయితే నిజంగా అప్పుడు రిలీజ్ చేసినా సరే ఓపెనింగ్స్ అయితే అంత ఓపెనింగ్స్ వచ్చాయి కాదు. కానీ ఈ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత ఓపెనింగ్స్ అయితే కుమ్మేస్తాయి. ఎందుకంటే అస్సలు లిటరల్లీ దిష్టి తీస్తాడనమాట బాలకృష్ణ అయితే. పాపకైతే అది గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్ అంతే. ఇంకోటి నెక్స్ట్, ఆ కాషాయం కట్టుకున్న దేశాన్ని చూడు, త్రిశూలం పట్టుకున్న దైవాన్ని చూడు అని చెప్పి ఒక డైలాగ్ అయితే ఉంటుంది. ఎవడరా వీడిని ఆపేది అని చెప్పి అస్సలు ఫ్యాన్స్కి అయితే వేడి పుట్టించేసింది. ప్రీమియర్స్ వరకు కూడా ఆగేటట్టు అయితే లేరనమాట. నిజంగా వేరే లెవెల్ అంతే. నాకైతే చాలా బాగా నచ్చింది టీజర్ మాత్రం. వీళ్ళు మాత్రం రిలీజ్కి ముందు ఒక టీజర్ అయితే రిలీజ్ చేసి చాలా మంచి పని చేశారు. ఫుల్ హైప్ వచ్చేసింది మూవీకి అయితే. ఫుల్ హైప్, ఓపెనింగ్స్ కుమ్మేస్తుంది. ఇంకా చిరంజీవి గారి 38.7 crore అయితే ఉంది కదా ఓపెనింగ్స్ అయితే, హైయెస్ట్ ఆయనదే ఉంది. వీళ్ళిద్దరు పోటీలు అయితే ఈ మూవీతో ఖచ్చితంగా బాలయ్య బాబు అయితే ఓపెనింగ్స్ లో చిరంజీవి గారి మార్క్ని అయితే దాటుతాడని చెప్పి నేను బల్ల గుద్దైతే చెప్తున్నాను. రాసి పెట్టుకోండి ఖచ్చితంగా బాలకృష్ణ గారు అయితే ఓపెనింగ్స్ అయితే దాటేస్తారు. మళ్ళీ నేను ఇదే వీడియో పట్టుకొని ఇంకో వీడియో అయితే చేస్తాను దాటిందని చెప్పి. అప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేయండి దాటకపోతే నన్నైతే. ఓకే, ఏది ఏమైనా సరే నేనైతే ఈ మూవీకి నాకు కొంచెం బిజీగా ఉండి ఫ్రైడే అయితే నేను కొంచెం డిలే చేద్దాం అనుకున్నాను మూవీకి. కానీ ఈ టీజర్ చూసిన తర్వాత పనులన్నీ పక్కన పెట్టేసి ఖచ్చితంగా అఖండ 2 ఫస్ట్ చూసి రివ్యూ అయితే ఇవ్వాల్సిందేనమాట. మరి ఆ రివ్యూ మీ వరకు రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టేసేయండి. ఇంకో 10 మందికి అయితే రికమెండ్ అవుతుంది అనమాట వీడియో. ఓకేనా? నెక్స్ట్ అయితే అఖండ 2 రివ్యూ అయితే ముందుకు వచ్చేస్తాను. బై బాయ్.